హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఎలక్ట్రిక్ కుకింగ్ పాట్ పీజియన్ కంపెనీది అయితే చూపించిపోతున్నాను. సో ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి, ఇంకా బ్యాచిలర్స్కి, ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫుల్గా రివ్యూ ఇస్తున్నాను చూడండి. నేను ఇదైతే ఇప్పుడు బుక్ చేసుకున్నాను, ఇంటికి అయితే వచ్చింది. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇలాగా హీట్ ప్రొడ్యూస్ చేసుకునే పెడెస్టల్ అయితే ఇస్తున్నారండి. ఇది మెయిన్ పార్ట్ అనమాట. దీనికి మనం ఈ కెటిల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ 2 ఐటమ్స్ అయితే వచ్చినాయండి. స్టీల్ స్టాండ్, ఇంకా వెజిటేబుల్ స్టీమ్ చేసుకొని బౌల్ కూడా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ 2 ఐటమ్స్ వచ్చినాయి. ఇంకా గ్లాస్ లిడ్ కూడా వచ్చింది. సో నేను ఫస్ట్ ఇందులో వాటర్ అయితే వేసుకొని హీట్ చేస్తున్నానండి. ఇందులో మనం హీటింగ్, ఇంకా బాయిలింగ్, కుకింగ్, ఇంకా బేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఎగ్స్ అయితే వేసి బాయిల్ చేస్తున్నాను. ఆ హీట్ ఆయిల్లోనే వేసాను. చూసారా, సేమ్ స్టవ్ మీద ఎలా హీట్ అవుతుందో అంత ఫాస్ట్గా హీట్ అవుతుంది. స్టవ్ కన్నా చాలా ఫాస్ట్గా వస్తుందండి హీటు. సో ఇందులో మనకి హీట్ని రెడ్యూస్ చేసుకుని టెంపరేచర్ కూడా ఇచ్చారన్నమాట. మనం స్టవ్కి ఎలా వస్తుందో అలానే ఇందులో కూడా వస్తాయి. చూసారా, ఎగ్స్ కూడా ఎలా కుక్ అయిపోయినాయో. నెక్స్ట్ నేను మిల్క్ కూడా బాయిల్ చేసేసుకున్నానండి. అలానే ఇప్పుడు నేను మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను, ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఇందులో నేను ఇప్పుడు మ్యాగీ చిప్స్ వేస్తున్నాను. వేసేసుకొని నేను లిడ్ పెట్టేసుకుంటున్నానండి. లిడ్ పెట్టుకొని టైం కూడా సెట్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. సో ఇందులో మనకి స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్ ఏం రావట్లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారా, మన మ్యాగీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో బబుల్స్ వచ్చి మనకి మ్యాగీ ఇలా అయితే వచ్చింది. సేమ్ మనం స్టవ్ మీద చేస్తే ఎట్లా వస్తుందో అలానే వచ్చింది. సో దీన్ని సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నానండి. మ్యాగీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను చాయ్ పెడుతున్నాను. సో చాయ్ కూడా ఇందులో చేసుకోవచ్చు మనం. వాటర్, ఇంకా చాయ్, మిల్క్, మ్యాగీ, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. వీలుంటే రైస్ పెట్టుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు, పప్పు కూడా ఉడకపెట్టుకోవచ్చు అండి. సో చాయ్ కూడా అయిపోయింది కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైస్ ఒకసారి కుక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూపించిన బౌల్తో మొత్తం రైస్ తీసుకున్నానండి. దాంతో 2 కప్స్ వాటర్ అయితే వేసేసాను. సో ఇప్పుడు వాటర్ వేసేసుకొని నేను లిడ్ అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే సెట్ చేసుకున్నాను. సో 100 degrees అయితే పెట్టుకున్నానండి. సో మనకి స్టవ్కి ఎలా వస్తుందో దీనికి కూడా మీడియం హై ఫ్లేమ్ అనేది వస్తుంది, 70 degrees 100 degrees అని. సో ఇప్పుడు నేను టైం కూడా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి. బట్ రైస్ కుక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో నా రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా. చూసారా, ఇందులో మనం రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఒక 2 members వరకు సరిపోయే రైస్ అయితే కుక్ అవుతుందండి. సో ఇది చెప్పాలంటే మినీ మైక్రోవేవ్ అని చెప్పుకోవచ్చు. సో గాయ్స్, ఈ లింక్ కావాలంటే కింద బయోలో ఇచ్చాను. సో వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసుకొని షాపింగ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.